హాయ్, ఎలా ఉన్నారా? అందరూ బాగున్నారా? నిన్న నేను ఒక షార్ట్ పోస్ట్ చేశాను. యాక్చువల్‌గా చాలామంది నాకు డీఎం చేస్తున్నారు. అక్క మీషో కంటెంట్ మీరు చేస్తున్నారు కదా! అవి ఎలా చేయాలి? మీరు లింక్స్ మేము అలా మెసేజ్ చేసామో లేదో ఎమ్మటే మాకు లింక్స్ పంపిస్తున్నారు. ఎలా అవుతున్నాయి అలాగా అని. అలాగే మీకు మీషోలో ఇలా కంటెంట్ ఏమైనా తీసుకొని ఇలా రీల్స్ చేసి పెట్టడం వల్ల మనీ ఏమన్నా వస్తాయా అని చెప్పి చాలామంది అడిగారు. వాళ్ళకి ఒకరికి ఇద్దరికి ఏదైతే చెప్పొచ్చండి. చాలామంది చెప్తున్నారు. సో, వాళ్ళు కూడా ఒక వీడియో పోస్ట్ చేయండి అక్కడ ఎప్పటినుంచో అడుగుతున్నారు. సో, ఇట్లా ఇంకా ఎంతమందో నన్ను అడగలేకో లేకపోతే అది తెలుసుకోవడం ఎలాగో తెలియకో ఇట్లా చాలామంది సఫర్ అవుతూ మేబీ అర్థం కాకుండా ఉండుండొచ్చు కదా అని చెప్పి నేను నిన్న షార్ట్ పోస్ట్ చేశాను కదా! ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే మీషో నుండి ఇలా చేసి వీడియోస్ చేసి సంపాదించాలి అనుకుంటుంటే చెప్పండి. ఏదన్నా ఎక్కడైతే మీకు డౌట్ ఉంటుందో అది కామెంట్ చేయండి అంటే అందరూ ఫుల్ ప్రాసెస్ చెప్పండి అని అన్నారు. సరే, మొత్తం ఎలాగో చెప్తాను. బట్ ఎవరికైనా ఎక్స్ట్రా డౌట్ ఏదన్నా వస్తే ఆ డౌట్ని కూడా క్లారిఫై చేద్దామని చెప్పేసి అలా అడిగాను అనమాట. సరే, ఈ వీడియోలో అసలు మనకి మీషో కంటెంట్ అనే కాదండి. మీరు అసలు మీషో కంటెంట్ అనేది పక్కన పెట్టండి. ఫస్ట్ ఏ షాపింగ్ యాప్ అయినా సరే, షాపింగ్ యాప్స్లో మనం ఒక ప్రోడక్ట్ కొని దాన్ని తీసుకొని రీల్ చేసి ఆ రీల్ని పోస్ట్ చేసినప్పుడు మనల్ని లింక్స్ ఇవ్వండి అని అడుగుతారు కదా చాలామంది. వాళ్ళకు కూడా నచ్చితే, చూసే వాళ్ళకి నచ్చితే లింక్స్ ఇవ్వండి మేము కొనుక్కుంటాం అని అడుగుతారు కదా. వాళ్ళకి మన ద్వారా లింక్స్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ లింక్స్ క్లిక్ చేసి ఆ ప్రోడక్ట్ని తీసుకుంటే అప్పుడు మనకి మనీ అనేది ఎర్నింగ్ జరుగుతుంది. ఓకే, ఇది ప్రాసెస్. బట్ వాళ్ళకి లింక్స్ ఇవ్వాలి అంటే మనం ఓన్లీ ఎక్కడైతే కొన్నామో ఆ షాపింగ్ యాప్లోకి వెళ్ళి లింక్ని కాపీ చేసుకొని మనం వాళ్ళకి లింక్ ఇవ్వడం ద్వారా జరగదు. మనీ ఎర్నింగ్ అనేది రాదు. బట్ ఎలా మనీ వస్తాయి అనేది నేను ఇప్పుడు చెప్తా. దానికి కావాల్సినవి ఏంటి, అసలు ఎట్లా దాని ప్రాసెస్ ఏంటి, ఎలిజిబిలిటీస్ ఏంటి, అసలు ఎట్లా వస్తాయి మనీ, అంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తే ఎప్పటికి మనీ వస్తాయి, ఇట్లాంటివన్నీ అసలు మనీ ఎర్నింగ్ గురించి మాత్రమే ఈ వీడియోలో చెప్తాను. మొత్తం చూసిన తర్వాత మీకు ఏదైనా డౌట్ వస్తే, ఓకేనా, ఏదైనా డౌట్ వస్తే దాన్ని కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో, నాకు ఇంట్రెస్టెడ్ ఉన్నానక్క నాకు టిప్స్ చెప్పండి అనే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక, అంటే మొత్తం అర్థమయ్యి అక్క చేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఏమన్నా టిప్స్ ఉంటే చెప్పండి అనే వాళ్ళు ఉంటారు కదా, బాగా చెప్పినాం అనే వాళ్ళు కూడా ఉంటే కనుక కొంచెం చెప్పండి కొద్దిగా. ఎందుకంటే నాకు కూడా బూస్ట్ లాగా ఉంటుంది. ఇంకా 4 వీడియోలు ఎక్స్ట్రా చెప్తాను మీకు, 4 ఉపయోగపడేలా చెప్తాను. అండ్ మెయిన్గా రీల్స్ చేసేటప్పుడు ఇంట్లో పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఓకే అంటేనే స్టార్ట్ చేయండి. ఎందుకంటే వన్స్ సోషల్ మీడియాలోకి వస్తున్నాము అంటే ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు 100 మంది 100 రకాలుగా అంటారు. మనమేమి ఇక్కడ తప్పు పని చేయట్లా. కానీ రీల్స్ పెడుతుందంటే చాలు వాళ్ళు ఒక మైండ్ సెట్తో ఉంటారు బయట వాళ్ళు. సో ఇంట్లో వాళ్ళని అడిగి వాళ్ళు ఓకే చెయ్యమ్మా అంటేనే చేయండి. ఎందుకంటే బయట 100 మంది 100 రకాలుగా అనుకున్నా పర్లేదు, కానీ ఇంట్లో వాళ్ళు ఎవరో ఏదో కామెంట్ చేస్తున్నారనో, బయట వాళ్ళు ఏదో అంటున్నారనో, మిమ్మల్ని వచ్చి గుజ్జు పొడిసినట్టు మాట్లాడారనుకోండి, కాలుతుంది. ఆ తర్వాత మీరు ఒక నెల చేసి ఆపేశారనుకోండి, దానివల్ల మీకు మనీ ఎర్నింగ్ అనేది అంటే ఆ నెలే వస్తాయి, రావని నేను చెప్పట్లేదు. బట్ ఏంటంటే ఒక హోప్ పోగొట్టుకుంటారనమాట. అందుకని చెప్పాను. ఇది ఫస్ట్ కనుక్కున్న తర్వాతే మీరు దీనికి సిద్ధమైన తర్వాతే ముందుకు రండి. ఇది ఫస్ట్ టిప్ నేను చెప్పేది. సరే, ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వస్తున్నాను. అస్సలు ల్యాగ్ చేయను, జాగ్రత్తగా వినండి. అండ్ మెయిన్ థింగ్, నా వాయిస్ కొంచెం లోగా ఉంటుంది, మీరు సౌండ్ని హైకి పెట్టుకొని వినండి, ఓకేనా. మామూలుగా ప్రాసెస్ ఏంటి అంటే, ఇప్పుడు నేను ఉదాహరణతో సహా చెప్తాను బాగా అర్థం అవ్వాలి అని చెప్పి. నేనున్నాను, ఒక వీడియో చేస్తున్నా. సపోజ్ ఒక శారీ తీసుకున్నాను. శారీ తీసుకొని ఇది నేను మీషోలో తీసుకున్నాను, దీని ఫ్యాబ్రిక్ ఇది ఇంత కాస్ట్ అయితే పడింది. సో ఆ కాస్ట్కి ఇది వర్తే, లేదు అది బాగలేదనుకోండి,
కాస్ట్ అయితే పెట్టాం కానీ ఇది బాగలేదు, నేను పలానా యాప్ షాపింగ్ యాప్లో తీసుకున్నాను అని చెప్తూ ఒక రీల్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. ఓకేనా? పోస్ట్ చేసినప్పుడు దాని కింద చాలామంది చూసే ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళకి నచ్చింది అనుకోండి, అక్క నాకు లింక్ ఇవ్వండి నేను కొనుక్కుంటాను అనే మైండ్ సెట్తో ఉండేవాళ్ళు లింక్స్ అని కామెంట్ చేస్తూ ఉంటారు. దానికి నా రిప్లై, లింక్స్ నేను మీకు ఇన్బాక్స్కి పంపించాను, చెక్ చేసుకోండి అనేది కూడా వస్తుంది. వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ ఐడి ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళ ఐడికి డైరెక్ట్గా నేను ఏదైతే కొన్న ఐటమ్ ఉందో దాని లింక్ నేను ఇచ్చినట్టుగా, నేను జిఎస్ఎం పిల్ల నేను ఇచ్చినట్టుగా వాళ్ళ అకౌంట్కి లింక్ అయితే వెళ్ళిద్ది. ఆ లింక్ వెళ్ళినప్పుడు విష్ లింక్ అని అక్కడ పడిద్ది. ఓకే, గుర్తుపెట్టుకునేది విష్ లింక్ అనేది పడుతుంది. చూసారో గమనించారో లేదు తెలియదు కానీ పడుతుంది కదా. అప్పుడు వాళ్ళకి ఆ లింక్స్ చూసుకొని ఓకే ఇది నేను కొనాలి కదా ఇప్పుడు అని చెప్పి దాని లింక్ మీద క్లిక్ చేసి వాళ్ళు ఆ ప్రోడక్ట్ని కొనుక్కుంటున్నారు. ఓకే, ఇది జరిగే ప్రాసెస్. అలా కొనుక్కున్నప్పుడు వాళ్ళు ఎవరైతే కొనుక్కుంటున్నారో వాళ్ళు కొన్న దాని మీద, అంటే ఇప్పుడు సపోజ్ ఒక 300 రూపీస్ ఐటమ్ని వాళ్ళు కొనుక్కున్నారు. 300 రూపీస్ ఐటమ్ మీద మనకి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి మీషో అనేది ఆ ప్రోడక్ట్కి ఒక కమిషన్ అనేది ఫిక్స్ చేసుకుని ఉంటుంది. మీషో అనే కాదండి, షాపింగ్ యాప్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ షాపింగ్ యాప్ అది మీషోనా, ఫ్లిప్కార్టా, అమెజానా, మింత్రానా అనేది మనం తీసుకున్న ప్రోడక్ట్ ఏ యాప్ నుంచి తీసుకున్నామో అది. ఓకేనా? అది ఏదైనా పర్లేదు, ఏ యాప్ అయినా సరే కమిషన్ ఇస్తుంది. ఓకేనా? మీషోనే ఇస్తుంది అనేది మైండ్లో నుంచి తీసేయండి. మీషోనే ఎందుకు అందరు చేస్తున్నాను అనేది నేను చిన్న పాయింట్ కంప్లీట్ చేసిన తర్వాత చెప్తాను. ఓకే, ఆ షాపింగ్ యాప్ ఓపెన్ చేసి వాళ్ళు కొనుక్కుంటారు. కొన్న దాని మీద వాళ్ళు ఏదైతే రేటు కమిషన్ మీ ద్వారా కొనుక్కున్నారు కదా, మీకు నేను ఇంత కమిషన్ ఇస్తాను అని ఫిక్స్ చేసుకొని ఉంటారు ఆ ప్రోడక్ట్కి. ఆ కమిషన్ అనేది మన బ్యాంక్ అకౌంట్కి కాదు, మన సోషల్ మీడియా అకౌంట్కి యాడ్ అవుతుంది. ఓకే, ఇది ప్రాసెస్. అయితే ఈ ప్రాసెస్ అంతా కూడా జరగాలి అంటే మనం లింక్స్ డైరెక్ట్గా ఇవ్వాలి అంటే మనకి కొన్ని యాప్స్ అవసరం అవుతాయి. ఓకేనా? కొన్ని యాప్స్ అంటే ఒకే ఒక్క యాప్ షాపింగ్ యాప్లో కొనుక్కుంటాం, చూపిస్తున్నాం. షాపింగ్ యాప్, ఇన్స్టాగ్రామ్ యాప్, అలాగే మనకి లింక్స్ జనరేట్ చేయడానికి ఒక యాప్, అది మెయిన్. ఓకేనా? లింక్స్ జనరేట్ చేయడానికి యాప్స్ అవసరం అంతే. బట్ మీరు ఇక్కడ చేయడానికి లింక్స్ జనరేట్ చేసే యాప్స్కి ఏవైతే ఉన్నాయో వాటికి ₹1 పెట్టాల్సిన అవసరం లేదు. టోటల్గా ఫ్రీ. ఓకేనా? టోటల్గా ఫ్రీ, మీరు ఎక్కడా పెట్టాల్సిన అవసరం లేదు. అయితే ఫస్ట్ థింగ్, మీరు మీషోలో నాకు మీషో అని వస్తుంది, షాపింగ్ యాప్లో కొంటున్నారు, కొన్న ప్రోడక్ట్ని చూపిస్తున్నారు. ఆ కొన్న ప్రోడక్ట్ని మళ్ళీ మీరు వాడుకుంటారా, రిటర్న్ చేసుకుంటారా అనేది మీ ఇష్టం. అది మీకు అవసరమైతే వాడుకుంటారు, లేదు అంటే చూపించేస్తాం మన పని అయిపోయింది కదా అని చెప్పి రిటర్న్ పెట్టేసుకోండి. నో ప్రాబ్లం. రిటర్న్ పెట్టుకుంటే దాని మనీ అనేది మీకు మళ్ళీ మీ అకౌంట్కి యాడ్ అయిపోతాయి. మీ అకౌంట్ అంటే మీ బ్యాంక్ అకౌంట్. ఓకే, యాడ్ అయిపోతాయి. అది మీ పర్చేజ్ మీద ఉంటుంది. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ చెప్పేది ఏంటి అంటే మళ్ళీ ఇది డౌట్ రావచ్చు కదా అని చెప్తున్నాను. ఎవరైనా సరే మీషో షాపింగ్ యాప్లో కొని చూపించే వాళ్ళందరూ హోమ్ పర్పస్ కొనుక్కొని తీసుకున్న వాళ్ళు, అవసరం ఉండి తీసుకునే కొన్ని ఉంటాయి, అనవసరంగా తీసుకొని మీకు వాళ్ళు మనీ ఎర్న్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు అనవసరంగా తీసుకునే ఎక్కువ. అనవసరంగా అంటే ఇది ప్రోడక్ట్ బాగుంది తీసుకోండి, దీని లింక్ నేను ఇస్తాను అని చెప్పినప్పుడు వాళ్ళకి కమిషన్ వస్తుంది కాబట్టి వాళ్ళు చెప్తున్నారు. ఓకే, కమిషన్ వస్తుంది కాబట్టి ఆ ప్రోడక్ట్ మీకు చూపించి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు తీసుకోమని. అర్థమైందా? దానివల్ల వాళ్ళకి కమిషన్ వస్తుంది, చూపిస్తారు. ఇప్పుడు ఎవరైతే మీరు ఇంట్రెస్టెడ్ పీపుల్ కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు నేను చీర తీసుకున్నాను, అది నాకు అవసరం అయితే నేను ఉంచుకుంటాను, మీకు చూపించాను, దాని తర్వాత అవసరం లేదు నాకు అనుకోండి, దాన్ని నేను రిటర్న్ పెట్టేస్తాను. రిటర్న్ పెట్టినా కూడా మనం వన్స్ చూపించి దాన్ని చేశాం కాబట్టి దాని మీద మనకి కమిషన్ అనేది వస్తుంది. మనం రిటర్న్ పెట్టడం వల్ల కమిషన్ రాదు అనేది ఏముండదు. ఓకేనా? డౌట్ క్లియర్? ఇది ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా ఏంటి, అసలు మనకి లింక్స్ జనరేట్ చేయడానికి అవసరమయ్యే యాప్ ఏంటనేది చెప్తా. అయితే ఎక్కువ మంది మీషోనే ఎందుకు చూస్ చేసుకుంటారు అంటే
అన్ని షాపింగ్ యాప్స్ మీద మనకి మీషోలో తక్కువ రేటుకి దొరుకుతాయి. అలాగే చాలామందికి తక్కువ రేటుకే కావాలి, ఐటమ్స్ అనేవి తక్కువ రేటుకే కావాలి. అవి లైఫ్ టైం ఎక్కువ ఉంటుందా ఉండదా అనేది తర్వాత విషయం. వాళ్ళ అవసరానికి అది ఉపయోగపడుతుందా లేదా అనేది చూసుకుంటున్నారు ప్రెజెంట్. అండ్ క్వాలిటీ కూడా కావాలి. క్వాలిటీ లేకుండా అయితే ఒకవేళ వాళ్ళు తీసుకున్నా మళ్ళీ రిటర్న్ పెట్టేస్తారు. అలా రిటర్న్ పెట్టిన ఐటమ్స్ మీద మనకి కమిషన్ రాదు. కొన్ని వాళ్ళ దగ్గర ఉంచుకుంటేనే కమిషన్ వస్తుంది. అర్థమైందా? ఇది మీషోలో తక్కువ రేట్ ఉంటుంది. చాలామందికి అంటే ఊర్లలోకి వచ్చి మరీ ఇస్తున్నారు. డెలివరీ ఆప్షన్ ఉంటుంది, పైగా క్యాష్ ఆన్ డెలివరీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎక్కువగా మీషోనే యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఏ ఐటమ్ అయినా సరే అన్ని షాపింగ్ యాప్స్లో ఉంటాయి. లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో. ఈ మూడిట్లో ఏ ఐటమ్ అయినా సరే కామన్గా ఉంటుంది. కాకపోతే అమెజాన్లో క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది. ఇది నేను అంటున్నానని కాదు, నిజం. అమెజాన్లో క్వాలిటీ ఎక్కువ ఉంటుంది, రేటు కూడా ఎక్కువ ఉంటుంది. ఫ్లిప్కార్ట్లో అమెజాన్ కంటే కొంచెం రేట్ తక్కువ, కొంచెం రేట్ తక్కువ ఉంటుంది. క్వాలిటీ కూడా సేమ్ క్వాలిటీ ఇవ్వచ్చు, ఒక్కోసారి తక్కువ ఉండొచ్చు. మీషోకి వచ్చేసరికి అమెజాన్లో ఇచ్చే క్వాలిటీ అయితే మీషోలో ఇవ్వరు. అండ్ అలాగే అమెజాన్లో ఉండే రేట్స్ మీషోలో ఉండవు. ఓకేనా? అందుకని మీషోని ఎక్కువ మంది చూస్ చేసుకుంటారు లేడీస్. ఎందుకంటే తక్కువ కాస్ట్లోనే మనకు పని అయిపోయింది అని చెప్పి. అంతే తప్ప అమెజాన్ నుంచి తీసుకొని లింక్స్ ఇచ్చిన, ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకొని లింక్స్ ఇచ్చిన, మింత్రాలో తీసుకొని లింక్స్ ఇచ్చిన, మీరు ఏ యాప్ నుంచి లింక్స్ ఇచ్చినా సరే వాళ్ళు కొన్నారు అంటే మీకు కమిషన్ వస్తుంది. ఓకేనా? ఇది కూడా డౌట్ క్లియరా? సో మీరు ఎక్కడి నుంచి తీసుకున్నా సరే మీకు లింక్స్ ఇవ్వచ్చు. అయితే ఈ లింక్స్ ఇవ్వచ్చు అంటున్నాను. కానీ లింక్స్ ఇవ్వాలి అంటే మనం ప్రతి ఒక్కసారి షాపింగ్ యాప్లోకి వెళ్ళి ఆ లింక్ని పేస్ట్ చేసుకొని వచ్చి ఇక్కడ ఎవరైతే లింక్ అని అడుగుతున్నారో వాళ్ళ ఐడిని ఓపెన్ చేసి వాళ్ళ ఐడిలో మెసేజ్ ఆప్షన్లోకి వెళ్ళి లింక్ మనం పేస్ట్ చేస్తే అలా ఇచ్చిన లింక్స్ వల్ల మనకి డబ్బులు రావు. మరి డబ్బులు ఎలా వస్తాయి? ఇదొక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇది చాలా జాగ్రత్తగా వినండి. ఒక ఐటెంని తీసుకొని మనం రీల్ చేసినప్పుడు ఆ రీల్ అనేది మన సోషల్ మీడియా అకౌంట్ ఇన్స్టాగ్రామ్ ఏదైతే ఉందో అందులో ఆ రీల్ అనేది సేవ్ అయ్యి ఉంటుంది, లైఫ్ టైం ఉంటుంది. ఓకేనా? ఆ రీల్కి మనం ఏదైతే మీషోలో ఐటెం, సపోజ్ మీషోనే అనుకుందాం, మీషోలో ఒక ఐటెం తీసుకొని ఆ రీల్లో చూపించాం కదా, ఆ ఐటెం ఒక లింక్ ఏదైతే ఉందో ఈ రీల్కి అటాచ్ చేయాలి. ఓకే? అలా అటాచ్ చేయాలి అంటే మనకి ఒక యాప్ అవసరం. ఆ యాప్కి మనం ఏమాత్రం పే చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి అది ఫ్రీ కాబట్టి దాన్ని ఏం చేస్తాం, మనం యూజ్ చేసుకుంటున్నాం. ఆ యాప్ని ఏంటి అంటే విష్ లింక్ అనే ఒక యాప్ ఉంది, అలాగే లేలా అనే ఒక యాప్ ఉంది. ఈ రెండు యాప్సే నాకు తెలిసినవి. ఇంకా ఉన్నాయేమో నాకు తెలీదు. యాప్స్ పేరు మాత్రం హెల్ప్ చేస్తాను నేను. విష్ లింక్, లేలా, రెండు నేను పక్కన స్క్రీన్ మీద మెన్షన్ చేశాను, చూసుకోవచ్చు. విష్ లింక్ ఒకటి, లేలాలా ఒకటి. ఈ రెండు యాప్స్ ఏదైనా ఒకటి యూజ్ చేసుకోండి. ఓకేనా? ఏదైనా ఒకటి, రెండింటిలో నుంచి కమిషన్ ఒకేలాగా వస్తుంది. ఎందుకంటే ఆ కమిషన్ ఇచ్చేది మీషో యాప్ వాడు కానీ విష్ లింక్ యాప్ వాడు కాదు. ఆ విష్ లింక్ అనేది మనకి దేనికి యూజ్ అవుతుంది? ఆ లింక్స్ని జనరేట్ చేయడానికి, అటాచ్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ అవుతుంది. ఓకే? గుర్తుపెట్టుకోండి. అంటే కమిషన్ అంతా యాడ్ అయ్యి మనకి అసలు మొత్తం ఆ ప్రాసెస్ అంతా కనబడేది ఈ యాప్లోనే. అసలు ఈ యాప్లో ఏం జరుగుతుంది, అసలు ఈ ఎలిజిబిలిటీ ఏంటి, దాన్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను చెప్తాను. సో సపోజ్ విష్ లింక్ తీసుకోండి. ఈ విష్ లింక్ అనే యాప్ నేను జస్ట్ ఇప్పుడు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను తప్ప నేను విష్ లింక్లో అసలు మొత్తం ఇట్టు ఉంటాయి అనేది ఓపెన్ చేసి యాప్ నేను చూపించట్లేదు. సో నేను వీడియో చెప్పిన తర్వాత మీకు అంతా క్లియర్గా ఉంటే ఆ విష్ లింక్ యాప్ ట్యూటోరియల్స్ ఏవైతే ఉన్నాయో అవి యూట్యూబ్కి వెళ్ళి విష్ లింక్ యాప్ ట్యూటోరియల్స్ అని తెలుగు అని కొట్టండి, సెర్చ్ చేయండి. వాటి మీద మీకు వీడియోస్ బోల్డ్ అని వస్తాయి, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది. సో ఆ విష్ లింక్ యాప్ అనేది దాని ట్యూటోరియల్ అంతా చూడండి. నేను చెప్పింది మీరు విన్న తర్వాత అక్కడ చూస్తే మీకు ఈజీగా అర్థమైపోయింది. ఓకేనా? అక్క అవన్నీ ఎందుకు నువ్వే చెప్పు అంటే నేను చెప్పడానికి కొంచెం టైం పట్టింది, మీరు ఆగలేరు కాబట్టి ముందే చూసుకోండి అని చెప్తున్నాను. ఓకేనా? అది విషయం. సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు.
ఆల్రెడీ మనం ఒక ఐటెంని తీసుకున్న సపోజ్ అండి, ఇప్పుడు టైం ఎక్కువ తీసుకున్నా సరే మీరు జాగ్రత్తగా వినాలి, మీకు అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతో నేను ఎక్కువ టైం అయినా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియో మొత్తం చూసి డౌట్స్ ఏమన్నా వస్తే కామెంట్ చేయండి. ఓకే, ఫస్ట్ మనం విష్ లింక్ నార్మల్గా ఇన్స్టాగ్రామ్లో మనం ఒక ఐడి క్రియేట్ చేసుకుంటాము. ఆ ఐడిలో మనం షాపింగ్ యాప్స్కి సంబంధించి పలానా వస్తువు తీసుకున్నాను బాగుంది అని చెప్తున్నాము, అవసరం ఉంటే ఉంచుకుంటున్నాము, అవసరం లేకపోతే రిటర్న్ చేసుకుంటున్నాము. అదంతా మన షాపింగ్ గురించి, మన షాపింగ్ లెక్క పోయిద్ది. అయితే అలా ఒక రీల్ పోస్ట్ చేసి చెప్తున్నప్పుడు ఆ కింద లింక్ ఇవ్వండి అంటున్నారు. ఆ లింక్ ఇవ్వాలి అంటే ప్రతిసారి మనం ఒక పర్సన్కి ఇవ్వడం కష్టం కాబట్టి ఆటోమేటిక్గా మనం ఏమీ చేయకుండానే షాపింగ్ యాప్లో లింక్ తీసుకొచ్చి ఇక్కడ విష్ లింక్ అనే ఒక యాప్ సహాయంతో ఆ లింకులో మన సోషల్ మీడియా అకౌంట్ని రిజిస్టర్ చేసుకొని, ఆ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మన అకౌంట్లో ఉన్న మన ఏదైతే ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఉన్న రీల్స్ అన్నీ కనిపిస్తాయి. ఆ రీల్ పలానా రీల్కి సంబంధించిన ఆ రీల్లో ఏదైతే చూపించామో ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్ లింక్ మాత్రమే జనరేట్ చేస్తే జనాలకి ట్రస్టబుల్ ఉంటుంది. మీరు ఒక ప్రోడక్ట్ చూపించి ఇంకొక ప్రోడక్ట్ లింక్ ఇచ్చారనుకోండి, నిన్ను ఒక్క రీల్లోనే మోసం చేస్తుంది పిల్ల అని అనుకొని పక్కన పెట్టేస్తారు. సో మనం ఒకటి చేస్తున్నామంటే నమ్మకం కూడా అంతే ఇంపార్టెంట్. మీకు ఎక్కువ రీచ్ రావాలి అంటే మీరు కరెక్ట్గా ఉంటేనే రీచ్ వస్తుంది. ఓకే, ఎగ్జాక్ట్గా చెప్పండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే, సపోజ్ అండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం విష్ లింక్ యాప్ని యూజ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి 2000 ఫాలోవర్స్ అయితే ఉండాలి. ఆ 2000 ఫాలోవర్స్ని మీరు ఎలా తెచ్చుకుంటారో, అడుక్కొని తెచ్చుకుంటారో, లేదంటే మీరు రీల్స్ చేసుకొని ఆటోమేటిక్గా మన రీల్స్ నచ్చి ఆటోమేటిక్గా వాళ్ళు ఫాలో అయ్యి వస్తాయో అనేది ఆ తర్వాత విషయం. అది మీ ఇష్టం. ఫ్రెండ్స్ని ఫాలో చేసుకోమంటారో, ఫ్రెండ్స్ని ఫాలో చేసుకోమంటారో అదంతా మీ ఇష్టం. ఎట్ ద ఎండ్ మీకు 2000 ఫాలోవర్స్ ఉంటేనే మీరు విష్ లింక్ యాప్ని యూజ్ చేసుకోగలరు. లేదు అంటే ఇంకా మీరు ఆ కోడ్, ఏవైతే కోడ్స్ ఉంటాయి చూడండి, మీషో యాప్కి ఒక ప్రోడక్ట్కి కోడ్ ఇస్తారు కదా, ఆ కోడ్ని కామెంట్లో పిన్ చేసేసి ఈ కోడ్ ఇచ్చాను కామెంట్లో ఉంది చూసుకోండి అంటే వాళ్ళు తీసుకుంటారు. దానివల్ల మీకు ఏం యూజ్ ఉండదు. వాళ్ళు ఊరికే కొనుక్కుంటారు, మిమ్మల్ని నమ్మి కొనుక్కుంటారు, మీరు ఫాలో అయితే అవుతారు ఖచ్చితంగా. ఓకేనా, ఇవన్నీ నేను టిప్స్ చెప్పే ఒక వీడియోలో చెప్తానులే. సరే, విష్ లింక్కి మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో రిజిస్టర్ చేసుకోవాలి అంటే 2000 ఫాలోవర్స్ మస్ట్ ఉండాలి. అప్పుడే రిజిస్టర్ చేసుకోవడానికి మనం ఎలిజిబుల్ అవుతాం. ఓకేనా, సో ఇందులో 2000 ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి వచ్చారు, మీరు రీల్స్ చేసి సంపాదించారు. ఆ 2000 ఫాలోవర్స్ని ఎలా సంపాదించుకున్నారు అనేది విష్ లింక్ వాడికి అనవసరం. ఓకే, అనవసరం. కాబట్టి 2000 ఫాలోవర్స్ వన్స్ గెయిన్ అయిన తర్వాత మీరు విష్ లింక్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ డౌన్లోడ్ చేసుకునే ముందే విష్ లింక్ యాప్ ట్యూటోరియల్ అంతా యూట్యూబ్లో చూసి పెట్టుకోండి. ఎందుకంటే రిజిస్టర్ చేసుకోవాలంటే ఎట్లా, స్టెప్ బై స్టెప్ ఏంటి, ఎలా వస్తుంది, ఎక్కడ ఏది నొక్కాలి అనేది ఆ ట్యూటోరియల్లో ఉంటుంది కాబట్టి అందుకు చూసుకోమంది. వన్స్ చూసుకున్న తర్వాత విష్ లింక్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత అందులో స్టార్ట్ చేయమని విష్ లింక్ దాన్ని స్టార్ట్ చేయండి అని స్టార్ట్ అని వస్తుంది. సైన్ ఇన్ యువర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అని ఉంటుంది. సో దాన్ని మీరు వాళ్ళు చెప్పిన ప్రకారం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని దాంట్లో లాగిన్ చేసేసుకోండి. లాగిన్ చేసుకుంటే మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్, ఇప్పుడు సపోజ్ నా జిఎస్ఎం పిల్ల కదా, విష్ లింక్ అనే యాప్లో జిఎస్ఎం పిల్ల అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. అంటే ఆ జిఎస్ఎం పిల్ల అకౌంట్ అనేది ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో ఉంది కదా, అది మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ విష్ లింక్ అనే యాప్కి అటాచ్ చేసి జరిగిపోయింది. ఇప్పుడు ప్రాసెస్ ఏంటి అంటే, ఈ జిఎస్ఎం పిల్ల అకౌంట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ విష్ లింక్లో ఎప్పుడైతే క్రియేట్ అయిపోయిందో అక్కడ మన ఇన్స్టాగ్రామ్లో ఏవైతే రీల్స్ పెట్టామో, ఎనీ రీల్, మీరు డ్యాన్స్ చేస్తూ పెట్టిన వీడియో అయినా సరే, మామూలుగా మీషోలో చూపించిన వస్తువు ఏదైనా ఉన్నా సరే, ఏ వీడియో అయినా సరే, వన్స్ మనం ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ పడేసాము అంటే ప్రతి ఒక్క రీల్ విష్ లింక్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత అందులో మనకి కనిపిస్తాయి. మన ఇన్స్టాగ్రామ్ పోస్టుల్లో అక్కడ మనకి విష్ లింక్లో యూట్యూబ్ పోస్టులు, ఇన్స్టాగ్రామ్ పోస్టులు,
అలాగా విడివిడిగా ఉంటాయి. ఓకేనా. ఇన్స్టాగ్రామ్ పోస్టుల్లోకి వెళ్ళిపోతే అక్కడ మనం చేసిన రీల్స్ అన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫ్రెష్గా మనం 2000 ఫాలోవర్స్ వచ్చిన తర్వాత లింక్స్ జనరేట్ చేసుకోవడానికి విష్లింక్ యాప్ యూజ్ అవుతుంది అన్నాను కదా. దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం సపోజ్ ఈ టీషర్ట్ మీద నేను ఒక రీల్ చేశానబ్బా, ఇది తీసుకోండి, ఇది నేను బాగుంది, నేను తీసుకున్నాను, పలానా యాప్ నుంచి తీసుకున్నాను అని చెప్పి ఒక రీల్ క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశా. ఆ రీల్ ఏదైతే ఉందో ఆ రీల్ని ఓపెన్ చేస్తే ఆ రీల్ని క్లిక్ చేసామనుకోండి, ఆ రీల్లో మనకి ఫస్ట్ ఈ రీల్ దేనికి సంబంధించింది అని అడుగుతారు. ఇది పలానా బ్లాక్ టీషర్ట్కి సంబంధించింది అని చెప్పి మీరు బ్లాక్ టీషర్ట్ ఏదైనా ఊరికే ఒక గుర్తు కోసం అంతే బ్లాక్ టీషర్ట్ అని పెట్టినా కూడా అది చాలు. అలా క్రియేట్ చేసేస్తాం ఇది పలానా వీడియో అని చెప్పి. అయిపోయిందా? సో దీని లింక్స్ ఇవ్వండి అని మళ్ళీ ఇంకొక ఆప్షన్ వస్తుంది. ఏది విష్లింక్లోనే ఈ బ్లాక్ టీషర్ట్ లింక్స్ ఇవ్వండి అని చెప్పి వస్తుంది. మీరు ఏ యాప్ నుంచి అయితే, సపోజ్ మీషో అయితే మీషో, అమెజాన్ అయితే అమెజాన్, ఫ్లిప్కార్ట్ అయితే ఫ్లిప్కార్ట్, మింత్రా అయితే మింత్రా, ఆ యాప్లోకి వెళ్ళి ఆ పర్టికులర్ ఈ టీషర్ట్ది లింక్ ఉంటుంది కదా, ఆ లింక్ను కాపీ చేసుకొని ఇక్కడ వీళ్ళు ఎక్కడైతే లింక్ అడిగారో అక్కడ లింక్ని పేస్ట్ చేసి దాన్ని షేర్ కింద మొత్తం ఆ ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేశారనుకోండి, ఆ రీల్కి ఈ టీషర్ట్ లింక్ అనేది అటాచ్ అయిపోయింది. ఓకే, అప్పుడు మనం అటాచ్ అయిపోయింది, బాగుంది. మరి ఆ లింక్స్ అన్నీ ఎవరైతే మనకి ఈ రీల్ కింద కామెంట్ చేస్తున్నారో వాళ్ళందరికీ రీచ్ అవ్వాలి అంటే విష్లింక్లో ఎంగేజ్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఆ ఎంగేజ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసాము అంటే ఫస్ట్లో ఒక్కసారి చేయాల్సిన సెట్టింగ్ ఇది, ప్రతి రీల్కి చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. అందుకే విష్లింక్ యాప్ ట్యూటోరియల్ చూసుకోండి అనింది. ఓకే, అందులో చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఆటోమేటిక్గా డిఎమ్స్ ఎలా వెళ్తాయి అనే క్వశ్చన్కి నేను చెప్పే ఆన్సర్ ఎంగేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఎంగేజ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఆటోమేటిక్ డిఎమ్స్ అని ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఆటోమేటిక్ షేర్స్ అని ఉంటుంది, అంటే ఎవరైతే మన రీల్ని మనకి షేర్ చేసి లింక్స్ అడుగుతున్నాడో వాళ్ళకు కూడా ఆటోమేటిక్గా లింక్ వెళ్ళేలాగా ఒక ఆప్షన్ ఎనేబుల్ చేసుకోండి అని ఉంటుంది. దాన్ని కూడా ఎనేబుల్ చేసుకుంటాం. ఓకేనా. ఇవి ఎనేబుల్ చేసుకుంటే ఇప్పుడు మనల్ని సోషల్ మీడియా అకౌంట్లో అన్ని విష్లింక్లో క్రియేట్ చేసుకున్నాము. విష్లింక్లో అటాచ్ చేసిన ఏవైతే మన ఇన్స్టాగ్రామ్ పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులకి మనం షాపింగ్ యాప్ నుండి తీసుకున్న లింక్స్ను కూడా అటాచ్ చేస్తాం. ఆటోమేటిక్గా డిఎమ్స్ అనేవి కూడా అన్నీ ఆన్ చేసుకున్నాము. సో అప్పుడు మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఈ బ్లాక్ టీషర్ట్ రీల్ ఏదైతే ఉందో ఆ రీల్కి సంబంధించిన కింద కామెంట్స్ ఎవరు కామెంట్ చేసినా సరే, ఆ రీల్ని మీకే ఎవరైనా షేర్ చేసినా సరే లింక్స్ అనేవి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి వన్స్ మీరు లింక్ని అటాచ్ చేస్తే చాలు. అయితే ఇది ఎప్పుడు చేయాలంటే వన్స్ మీరు ఈ బ్లాక్ టీషర్ట్కి సంబంధించిన రీల్ని వన్స్ మీరు ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయగానే విష్లింక్కి వెళ్ళిపోయి లింక్ని అటాచ్ చేసేసారనుకోండి, మీరు అటాచ్ చేసిన వెంబటే ఎవరు కామెంట్ చేసినా సరే వాళ్ళకి ఇన్బాక్స్లోకి వెళ్ళిపోతాయి. ఓకేనా. ఇలా వెళ్ళిపోయింది, ప్రాసెస్ జరిగిపోయింది. ఆ లింక్ని క్లిక్ చేసి ఎవరైతే కొనుక్కుంటున్నారో ఆ కొనుక్కునే పర్సన్ నుంచి మీకు అంటే పలానా డీలర్కి దగ్గర ఈ టీషర్ట్లు ఉన్నాయబ్బా, ఆ డీలర్ మీకు కమిషన్స్ అనేవి ఇస్తూ ఉంటాడు. ఓకేనా. కమిషన్స్ ఇస్తాడు. సో ఎవరైతే కొనుక్కుంటున్నారో ప్రతి కొన్న ఒక్కొక్క దాని మీద ఆ కమిషన్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. ఎంత కమిషన్ యాడ్ అయింది అనేది సపోజ్ అన్ని షాపింగ్స్ యాప్ మీద కూడా మీషో వాళ్ళు ఎక్కువ కమిషన్ ఇస్తున్నారు. సో ఆ పర్టికులర్ ప్రోడక్ట్కి ఎంత కమిషన్ అయితే వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారో ఆ కమిషన్ అనేది మనకి ఎంతమంది కొంటే అంత కమిషన్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. అలా మనం ఎప్పుడు ఆ వీడియో కింద కామెంట్స్ వచ్చినా సరే దానికి వచ్చే వాళ్ళు కొంటారు కదా, కొన్ని వాళ్ళ దగ్గర ఉంచుకుంటేనే ఆ కమిషన్ మీకు యాడ్ అయ్యింది. ఓకేనా. అంటే వాళ్ళు కొనంగా ఆర్డర్ ప్లేస్ చేయగానే కమిషన్ యాడ్ చేస్తారు, బట్ దాన్ని కన్ఫర్మ్ చేయరు. ఓకేనా.
అది కన్ఫర్మేషన్ అవ్వాలి అంటే వన్స్ వీళ్ళు ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత వాళ్ళ దగ్గర ఉంచుకుంటేనే ఆ కమిషన్ అనేది కన్ఫర్మ్ అయింది తప్ప మనకు చూపించిందే కమిషన్ కన్ఫర్మ్డ్ అని ఏముండదు. ఓకేనా? కన్ఫర్మ్ అవ్వాలంటే వాళ్ళు ఆ ప్రోడక్ట్ ఉంచుకోవాలి. మళ్ళీ వాళ్ళు తీసుకొని రిటర్న్ పెట్టేశారనుకోండి, అది మనకి యాడ్ అయినా సరే అది అట్ ది ఎండ్ శాలరీ పడేటప్పటికి అది క్యాన్సిల్ అయిపోయింది అనమాట. ఎవరు ఆ పర్టికులర్ పర్సన్ది క్యాన్సిల్ చేస్తారు అంతే తప్ప అన్నీ చేయరు. ఇప్పుడు ఇదంతా ప్రాసెస్. ఓకే, దీంతవరకు చెప్పిన దాంట్లో ఏదైనా డౌట్ మీకు రైజ్ అయితే దాన్ని కామెంట్ చేయండి. ఓకే, సో చెప్పి నోరు నొప్పి పడుతుంది. ఇంత జరిగింది కదా, ఇది మనం లింక్స్ ఇస్తున్నాము, రీల్స్ పెడుతున్నాము, లింక్స్ అటాచ్ చేస్తున్నాము, వాళ్ళకి లింక్స్ పంపిస్తున్నాము, అయిపోతుంది. మరి మనకి మనీ ఎప్పుడు వస్తాయి అంటే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్న పర్సన్స్కి సపోజ్ మీరు ఇప్పుడు నేను మార్చిలో చెప్పాను, మీరు ఇన్స్పైర్ అయ్యారు, మార్చిలో స్టార్ట్ చేశారు అనుకోండి. ఫస్ట్ మంత్లో చేసింది నెక్స్ట్ మంత్ ఆపేసి ఆ తర్వాత వచ్చే మంత్కి శాలరీ స్టార్ట్ చేస్తారు. అర్థమవుతుందా? సపోజ్ ఇది మార్చ్ అనుకోండి, మార్చిలో మీరు రీల్స్ మార్చిలో పెట్టిన అన్ని షాపింగ్ యాప్స్ నుండి తీసుకున్న కమిషన్ ఏదైతే ఉందో అందులో తీసుకున్న వాళ్ళందరూ కూడా కన్ఫర్మ్డ్ కాదు. ఎందుకంటే కొంతమంది తీసుకున్న తర్వాత రిటర్న్ పెట్టే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో ఆ రిటర్న్ పెడితే ఆ కమిషన్స్ మీకు రావు కదా. అందుకని చెప్పి వాటిని పెండింగ్లో ఉంచుతారు. ఆ మంత్ అంతా పెండింగ్లో ఉంచి ఆర్డర్స్ అన్నీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఒక మంత్లో కన్ఫర్మ్ అయిన ఆర్డర్స్ మీద వచ్చిన కమిషన్ని ఏదైతే ఉందో అది మీకు విష్ లింక్లో వాళ్ళు యాడ్ చేసుకున్న తర్వాత మార్చిలో చేసిన రీల్స్కి సంబంధించిన అమౌంట్ మొత్తం కూడా ఏప్రిల్లో కన్ఫర్మేషన్ చేసేసుకొని మొత్తం అన్ని అనాలిటిక్స్ వాళ్ళు చెక్ చేసుకొని ఏప్రిల్లో మొత్తం చెక్ చేసుకున్న తర్వాత మే 1కి మీకు అకౌంట్లో పడుద్ది. అయితే విష్ లింక్లోనే మీ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. విష్ లింక్ యాప్లో మీ అకౌంట్ అంటే మీరు చేసుకోవాల్సిన సెట్టింగ్స్ విష్ లింక్ యాప్ ట్యూటోరియల్ చూస్తే మీకు అర్థమైపోయింది. ఓకేనా? అందులో మీరు లింక్స్ జనరేట్ చేయడం ఎలా, మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని అటాచ్ చేయడం ఎలాగా, నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వడం ఎలాగా అనేది క్లియర్గా చెప్తారు. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఫస్ట్లోనే ఇచ్చేసుకోండి. వన్స్ మీరు 2000 ఫాలోవర్స్ వచ్చిండ్రు ఎలిజిబుల్ అంటే అప్పుడే అన్ని సెట్టింగ్స్ చేసేసుకుంటే సరిపోయింది. సో బ్యాంక్ నెంబర్ ఆల్రెడీ విష్ లింక్లో ఇచ్చేసాం కాబట్టి మనం మార్చిలో చేసిన ఏవైతే వచ్చిన కమిషన్ ఉందో ఏప్రిల్లో కన్ఫర్మేషన్ అంతా చేసేసుకొని మే 1కి మనకి విష్ లింక్ కోడే మీకు ఏప్రిల్లో మీకు ఇంత అమౌంట్ యాడ్ అయ్యింది, కన్ఫర్మ్ చేసాము మేము అని చెప్పి అక్కడ మనకి నోటిఫికేషన్ కనబడిద్ది అనమాట. అప్పుడు మనకు అర్థమైద్ది. అయితే మనకు వచ్చి ఎంత అమౌంట్ రావచ్చాక ఈ నెల మొత్తంలో అంటే ఆ నెల మొత్తంలో మనం ఎన్ని రీల్స్ పెట్టినా సరే, ఎన్నైనా పెట్టుకోవచ్చు, ఎన్ని రీల్స్ పెట్టుకున్నా సరే మనం ఇచ్చిన లింక్స్ ద్వారా ఎంతమంది అయితే కొనుక్కుంటున్నారో, ఎంతమంది అయితే కొనుక్కొని వాళ్ళ దగ్గరే ఐటెం పెట్టుకుంటున్నారో దాని మీద వచ్చిన కమిషను మీ శాలరీ. ఓకేనా? అంతే తప్ప మీకు ప్రతి నెల ఇంత కమిషన్ ఖచ్చితంగా వస్తుంది అని నేను చెప్పను. అట్లా రాదు. మీ ద్వారా ఎంత సేల్ అయితే జరుగుతుందో ఆ సేల్కి వచ్చిన కమిషనే మీ శాలరీ. అది మీరు మార్చిలో చేస్తే మే 1కి కన్ఫర్మ్ అవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ స్టార్ట్ చేయగానే నాకు మంత్ అయిపోయింది నేను స్టార్ట్ చేసి నాకు ఇంకా శాలరీ పడలేదు అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకేనా? ఇది ప్రాసెస్. మిస్ అయింది అలా మంత్ తర్వాత లైక్ మార్చిలో చేసిన రీల్స్ మీద వచ్చిన కమిషన్ అంతా కూడా మనకి మేలో పడుతుంది. ఫస్ట్కి అంతా నోటిఫికేషన్ విష్ లింక్లో చూపించిద్ది. ఆ విష్ లింక్లో చూపించిన తర్వాత వాళ్ళు అక్కడ మెన్షన్ చేస్తారు కూడా, మీకు మే 10 లోపు మీకు అకౌంట్కి మీ శాలరీ రీచ్ అయ్యిద్ది అని చెప్పి అక్కడ కింద మెన్షన్ చేసుంటారు. సో 10 సపోజ్ 10వ తారీఖు లోపు మీకు
పడుద్ది లోపు ఏ రోజైనా పడవచ్చు అని నేను చెప్పను. బట్ 9, 10 తారీఖుల్లో మీ అకౌంట్లో మీరు ఏదైతే విష్ లింక్లో అకౌంట్ నెంబర్ ఇచ్చున్నారో ఆ అకౌంట్కి మనీ అయితే పడతాయి, ఖచ్చితంగా పడతాయి. ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన డబ్బులల్లా కూడా మీషోలో మీరు ఒక ప్రోడక్ట్ తీసుకుంటున్నారు, రివ్యూ ఇస్తున్నారు, మళ్ళీ ఆ ప్రోడక్ట్ని రిటర్న్ చేసినప్పుడు మీ ఆ డబ్బులు మీకు రిటర్న్ వచ్చేస్తున్నాయి. సో మీరు ఒక 5,000 తీసుకొని స్టార్ట్ చేశారు అంటే ఆ 5,000ని ఇన్వెస్ట్ చేసుకొని మీరు రీల్స్ పెట్టుకుంటూ ఉంటే 5,000 రొటేషన్ అవుతూ ఉంటాయి. మీకు నెక్స్ట్ మంత్కి అలా శాలరీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు వరకు చెప్పిన దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను దాన్ని కామెంట్స్లోనే రిప్లై ఇవ్వగలిగితే ఇస్తాను, లేదంటే నెక్స్ట్ ఇంకొక వీడియో పోస్ట్ చేస్తాను. ఇదంతా ప్రాసెస్. ఓన్లీ మీషోనేనా కమిషన్స్ ఇచ్చేది అనేది వదిలిపెట్టండి. ఓకేనా? ఇప్పటికే 24 minutes వచ్చింది. సరే, బట్ మీషోకి స్టార్ట్ చేయాలి అనుకుంటే మీకు ఏమైనా టిప్స్ కావాలి అనుకుంటే మాత్రం కామెంట్ చేయండి. నేను టిప్స్ కూడా చెప్తూ ఒక వీడియో పోస్ట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే డబ్బులు ఎలా వస్తాయో చెప్పిన దాన్ని టిప్స్ చెప్పలేదు అనుకోండి బాగోదు. మీరు స్టేజ్కి వెళ్ళాలి కాబట్టి, బాగా ఎక్కువ కమిషన్స్ పొందాలి కాబట్టి దానికి హెల్ప్ఫుల్ అయ్యే టిప్స్ నేను చెప్తాను. అయితే ఈ వీడియోలో 2 చెప్తాను. మీరు ఎప్పుడైనా సరే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టేవాళ్ళు రెగ్యులర్గా పెట్టండి. డే 1 నుంచి డే 30 వరకు కూడా రెగ్యులర్గా రోజు ఒక వీడియో చాలు. ఆ ఒక్క వీడియోలో ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు ఒక్కొక్క ప్రోడక్టే చూపించుకోండి. చూపించిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ది నమ్మకంగా చెప్పండి. నమ్మకంగా అంటే అసలు ఆ ఐటెము వర్తా కాదా? వర్తా అంటే మీషోలో ఇచ్చిన మనీ ఏదైతే కోట్ చేస్తున్నారో వాళ్ళది వర్తే, కానీ ఆ ప్రోడక్ట్ గుడ్ ప్రోడక్టా బ్యాడ్ ప్రోడక్టా అనేది ఖచ్చితంగా చెప్పాలి చూసే ఆడియన్స్కి. బ్యాడ్ ప్రోడక్ట్ అయినా కూడా అబ్బా ఇది సూపర్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది, దెమ్మ తిరిగిపోయింది, లాగా అని చెప్పారు అనుకో, అంతే. వాళ్ళు కొనుక్కుంటారు మీరు చెప్పింది విని. పాపం గొర్రెల్లా కొనుక్కుంటారు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే నేను చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ని చూస్తున్నాను. ఆ ఐటెం నేను ఆల్రెడీ రివ్యూ చేసుండుంటా, అది నాకు నచ్చుండదు, ప్రోడక్ట్ బాగుండుండదు, నేను అది చెప్పుండుంటా కూడా ఇది బాగలేదు అని చెప్పి ఎవరో వచ్చారు. సరే, ఈ మిగతా వీడియో అంతా నెక్స్ట్ వీడియోలో అవన్నీ టిప్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో అయితే ఇంతే. ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. కొట్టుకుంటున్నారా సాంగ్? సరే, బాయ్.